నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు హోరెత్తాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన అంగన్వాడీల ఆందోళనతో పలు జిల్లాల కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టరేట్లలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు అంగన్వాడీలు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నెలకు కనీస వేతనం 26,000 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీలు అంటున్నారు. అంతేకాదు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న పని భారం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మేము సేవ చేయడానికి వచ్చిన సేవకులుగా మాకు ఏ పని అప్పచెప్పినా భక్తి శ్రద్ధలతో మేము పని చేస్తుంటాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వేతనాలు పెంచమని అడిగితే ఇదిగో మేక అదిగో పూలని కబుర్లు చెప్తున్నారు. పెరిగిన రేట్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుకు ఆమోదంగా 26,000 రూపాయల వేతనం తక్షణమే పెంచాలి. పెంచే వరకు అంగన్వాడీ కార్యకర్త ఇలాగా మా నిరసన తెలియజేస్తూనే ఉంటుంది. అయ్యా, మేము గొంతమ్మ కోరికలు కోరలేదు. అయ్యా, 11,500 జీతం ఇచ్చి సంక్షేమ పథకాలను కట్ చేసావు. ఏపీ కేబినెట్ భేటీలో సోషల్ మీడియా కేసులపై చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలి అని నిర్ణయించారు. సోషల్ మీడియాపై డీజీపీ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియా కేసులపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కూటమి సర్కార్ పోలీస్ వ్యవస్థ తీరుపై మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉపా చట్టాన్ని ఉప్మా చట్టంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ పై ఉపా చట్టాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు అంబటి. ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? బుద్ధి ఉందా? నాకు అర్థం కాలేదు. ఏమండి, ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటేనే పెట్టుంటారు, లేకపోతే లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా? ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్ వాయిదా వేసింది గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు. 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్పై విచారణ చేపట్టింది. అయితే పీపీ రాకపోవడంతో జూలై 14కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఈ కేసుపై స్పందించారు మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్. రావణ్పై ఉపా కేసు పెట్టడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. రావణ్పై అక్రమ కేసులు పెట్టారు అని కాబట్టే అతనికి అండగా నిలుస్తున్నాము అన్నారు. అభాగ్యుల పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించి ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్ ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా అని. ఆయన చేసింది ఏంది? ఆయన అన్నది ఏంది? ఉపా యాక్ట్ ఏంది? ఆయన పెట్టి మీద కేసులు ఏంది? డెత్ పనిష్మెంట్. చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదా అని అడుగు. అంత క్రూరంగా ఆ సెక్షన్లు ఆయన చేసిన దానికి పెట్టడం దుర్మార్గం.
యూట్యూబర్ ప్రశ్న రావణ్పై యూఏపీఏ చట్టం పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిని తప్పుబట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలనే ప్రశ్న రావణ్ అనుకరించాడన్నారు. అలాంటప్పుడు చెప్పు చూపిస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ పైనే ముందు ఉపా చట్టం ప్రయోగించాలని డిమాండ్ చేశారు. అది చాలా డేంజర్. ఈ 4-5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలకి అదొక ప్రొటెక్షన్ ఉండదు అని నేను చెప్పగలుగుతున్నాను. ఆ ఇంపార్షియాలిటీ అది కాంప్రమైజ్ అయిపోతే అది మన సొసైటీకి మంచిది కాదు. తర్వాత జ్యుడిషియరీని అండర్మైన్ చేస్తున్నారు. రేపు ఈ కేసులని ఏజీ ఆర్గ్యూ చేస్తారు. సో వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వగలమని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ జ్యుడిషియరీని బియాండ్ ఏ పాయింట్ యూ కెనాట్ ఎఫోర్డ్ టు ఇరిటేట్. ఇన్ఫాక్ట్ ఒక ముక్కలో చెప్పాలంటే ది డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్. మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేసేందుకు ఏడాది పట్టిందని గుర్తు చేశారు. హరీష్ రావును అప్పుడే పార్టీ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారని అన్నారు. కన్నెపల్లికి కేటీఆర్ వెళ్తూ ఉంటే హరీష్ రావును తీసుకెళ్లలేదు అని తెలిపారు. హరీష్ రావు బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతూ ఉన్నారని, కాదని భద్రాచలం రాముడి మీద కేసీఆర్ పై ఒట్టేసి చెప్పాలి అని హరీష్ రావుకు సవాలు విసిరారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ఈ విమర్శలు చేశారు సీఎం రేవంత్. రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనిక ఏడాది పట్టింది. ఆ ఎల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసి ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావుని ఎంబడి తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతో సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ను చెప్పమను. మాట తప్పడం, పార్టీలు మారడం రేవంత్ రెడ్డి రాజకీయ సంస్కృతి కావచ్చు, తనది కాదు అన్నారు హరీష్ రావు. 20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్రే దానికి నిదర్శనం అన్నారు హరీష్ రావు. నీలాగా ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా మరో మాట చెప్పే అలవాటు లేదన్నారు హరీష్. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం, కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా అంటూ నిలదీశారు హరీష్ రావు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం అంటూ, మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్. కన్నెపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడడం హీనమైన చర్య అని మండిపడ్డారు హరీష్ రావు. తనకు తెలంగాణ ఫస్ట్, ఆ తర్వాతే పార్టీ అని అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణకు నష్టం చేస్తే చీల్చి చెండాడుతా అని అన్నారు. తాను ఎవరో పిలిస్తే పలికిస్తే పలికే వ్యక్తిని కాదు అన్న ఈటెల కాళేశ్వరం మరమ్మతులో ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు, నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు. కాళేశ్వరంపై ఈటెల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో నీళ్ల దోపిడీ జరిగినప్పుడు ఈటెల రాజేందర్ కేసీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారని, జరిగిన తప్పిదాలను ప్రశ్నించకుండా ఉండడాన్ని గమనిస్తే బీఆర్ఎస్ కు ఆయన మద్దతు పలుకుతున్నట్టు కనిపిస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. నీళ్ల దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఈటెల రాజేందర్ రావు గారు కూడా ఆ పార్టీలో భాగస్వామ్యం ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అసలు లోపం ఎక్కడ జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణకు తీసుకుంటే, తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే కేవలం గ్రావిటీ వల్ల ఈ రాష్ట్రానికి నీళ్ళు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టకుండా దిగువకు వచ్చి కాళేశ్వరంలో కట్టినారు. తద్వారా మల్లా సాగర్కి నీళ్లు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాల్సిన అవసరం ఏర్పడింది. అధిక కరెంటు, అధిక వ్యయం,
దీని అన్నిటి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. సర్ ప్రక్రియ ముసుగులో కుట్రలకు పాల్పడుతున్నారు. మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడానికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలి అంటూ BLOను బెదిరించారు తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ PA నాగార్జున. MRO చెబితే ఇస్తానంటూ ధీటుగా సమాధానమిచ్చారు సదరు BLO. దాంతో సహనం కోల్పోయి మాజీ ఎమ్మెల్యే PA నాగార్జున నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నారా లోకేష్ ఆ యాప్లో అప్లోడ్ చేయమన్నట్లు చెప్పుకొచ్చిన అతడు నియోజకవర్గంలోని BLOలు అంతా ఇప్పటికే డేటా ఇచ్చినట్టు కూడా ఒప్పుకున్నాడు. ఫారమ్స్ ఇవ్వండి, అవి అప్లోడ్ చేయాలి మైటీడీలో. ఏం ఫామ్స్ నా? ఇవి మనం ఫిల్అప్ చేసి ఉంటారు కదా, మీరు సిగ్నేచర్ చేసి ఉంటారు కదా. అవి మా ఆఫీస్ కు నా ఒక సెట్ ఫార్మ్స్ ఇవ్వాలంటే మీరు మొత్తం కాన్స్టెన్సీ మొత్తం అందరు BLOలు ఇస్తున్నారు, మా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. మీరేందుకు కొత్తగా మాట్లాడుతున్నారే? ఇన్యాక్టివ్ బూత్ వచ్చింది మాకు, అది 202 మాకు ఇన్యాక్టివ్ బూత్ వచ్చింది. మేమేం చెప్పాలి సార్కి చెప్పండి? మేము BLO ఇవ్వలేదని చెప్పేది మేము. నేను కూడా ఇస్తాను. మా కదమ్మా, నేను ఒకటి చెప్తా అంటమ్మా, ఒకటి నా కాన్స్టెన్స్ లో చెప్తే ఇస్తానా? ఎవరు? మా MRO సార్ చెప్పండి, ఆ సార్ చెప్తే ఇస్తా. నేను ఇప్పుడే మాట్లాడుతా ఉండు. ఇది కరెక్ట్ గా చెప్తున్నా, ఇది మాట్లాడుతున్నా నేను. విశాఖ భీమిలి నియోజకవర్గంలో SIR ప్రక్రియలో భాగంగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. SIRలో అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు. ఓటర్లు లేకుండానే వారి సంతకాలు పెడుతున్నారు టీడీపీ నేతలు. తమకు అనుకూలంగా ఉన్నవారు సంతకాలు పెట్టి BLOలకు ఫామ్లు పంపిస్తున్నారు టీడీపీ నేతలు. భీమిలిలో టీడీపీ నేతల ఆగడాలను వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. ఓటర్లు లేకుండా వారి సంతకాలు ఎలా పెడతారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ BLAలు. SIRను టీడీపీ రాజకీయ కుట్రకు వాడుకుంటోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన కార్యక్రమాన్ని అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. మై టీడీపీ యాప్లో ఓటర్ల వివరాలను నమోదు చేస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు ఆయన. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ, ఫారాలు తీసుకోవడంలో కానీ, ఫారాలు పూర్తి చేయడంలో కానీ ఎక్కడ చూసినా కూడా పూర్తి లోపభూయిష్టంగా మారినటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అయినప్పుడు కూడా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు తొలగించాలనే ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మార్కు ప్రభుత్వం అడుగడుగునా కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళెదుటే జరిగినటువంటి పరిస్థితులు. తెలంగాణలో డూప్లికేట్ డబుల్ ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ నేతలు. 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ఓట్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో ఈసీని కలిసింది బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. ఒకరికి 1 ఓటు మాత్రమే ఉండేలా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణలో 16 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా SIR ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 98% ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ జరిగిందని, ఈ నెల 24వ తేదీ వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు. SIR ప్రక్రియ పూర్తయ్యాక 2 చోట్ల ఓటు ఉన్నట్లు తేలితే ఏడాది జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు సుదర్శన్ రెడ్డి. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ఎన్యూమరేషన్ ఫేజ్ అంటాము. సో ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసిస్తారో వాళ్ళది మాత్రమే డ్రాఫ్ట్ రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. డ్రాఫ్ట్ రోల్లో పేరు రాలేదు, నాది ఓటు హక్కు పోయింది అనేది కాదు. రాని వాళ్ళు కూడా ఫామ్ 6 ఆగస్టు 1 నుంచి ఫామ్ 6 ఆర్ ఫామ్ 8 వీటిలో ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాటిలో ఫిల్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. నాడు వైఎస్ జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే చట్టాన్ని కొత్త పేరుతో అమలు చేస్తున్నారన్నారు ధర్మాన కృష్ణదాస్. డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న సమగ్ర భూ హక్కు భూరక్షా చట్టం ల్యాండ్ టైటిలింగ్ చంద్రబాబు క్రెడిట్ చోరీ ఈవేళ ఆనాడు నేను రెవెన్యూ మంత్రిగా ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం దానిని అనేక రకాలుగా ఎన్నికల ముందు తప్పుడు మాటలతో తప్పుడు విధానాలతో విమర్శించి ఈవేళ ఏదైతే మేము ఆనాడు ప్రవేశపెట్టామో దాన్నే కేవలం ఈవేళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైనానికి మేము పూర్తిగా క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు అని చెప్పి మేము చెప్తున్నాం.
ఏపీలో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు అన్నదాతలు. విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి సచివాలయం దగ్గర రైతులు క్యూ కట్టారు. యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అయితే అవసరమైన యూరియా అందుబాటులో లేదు అని అధికారులు చెప్పడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. యూరియాకి ఆన్లైన్ విధానం పెట్టడం ఏంటి అని నిలదీశారు. గంటల తరబడి నిరీక్షించినా యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు రైతులు. అధికారులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గోల్కొండ కోటలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బోనాల మహోత్సవాల ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఏడాది బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు కేటాయించిందని, ఈసారి భక్తుల రద్దీ ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని 20 కోట్లు మంజూరు చేయాలి అని సీఎంను కోరినట్లు మంత్రి సురేఖ తెలిపారు. బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అని అధికారులను మంత్రి ఆదేశించారు. జాతీయ వార్తలు చూద్దాం. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాలలో కుండపోత వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొండచర్యలు విరిగిపడటం, నదులు ఉప్పొంగడం, రహదారులు దెబ్బతిండడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాలలో వర్షాలకు ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కరూర్ తొక్కిసలాట ఘటన ఖచ్చితంగా రాజకీయ కుట్రే అన్నారు తమిళనాడు సీఎం విజయ్. అదుపు చేయలేని స్థాయిలో జనం వచ్చారని తెలిసి కూడా మీటింగ్ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఆ రోజు ఆర్డర్స్ ఇచ్చింది ఎవరని నిలదీశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కరూర్లో పర్యటించారు విజయ్. తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించారు. 32 బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటన తనను తీవ్రస్థాయిలో బాధించిందని తెలిపారు. బహుభార్యత్వం నిషేధం దిశగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకునే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేయాలి అని ప్రతిపాదించింది. అంతేకాదు బహుభార్యత్వాన్ని పాటించేవారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటే వారిపై చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగిస్తామని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్లో అస్సాం అసెంబ్లీ బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును ఆమోదించింది. విడాకులు లేకుండా లేదా భార్య జీవించి ఉండగానే మరో వివాహం చేసుకుని నేరంగా పరిగణించి గరిష్టంగా 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించే నిబంధనలు రూపొందించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన మొదలైంది. ఆక్లాండ్ చేరుకున్న ఆయనకు ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సాన్ స్వయంగా స్వాగతం పలికారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం లాంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. అణు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన యురేనియంను వాణిజ్య ప్రతిపాదకన భారత్కు సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. మెల్బోర్న్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఇంధనం, రక్షణ, ఖనిజాలు, విద్య, సముద్ర భద్రత సహా 18 కీలక ఒప్పందాలపైన సంతకాలు జరిగాయి. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న భారత్కు ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరా కీలకంగా మారనుంది.
కువైట్లో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. పాలనాపరమైన కారణాలతో ఈ నెల 19 వరకు సాధారణ పాస్పోర్ట్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. భారత ఎంబసీ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తత్కాల్ పాస్పోర్ట్లు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు, ఈ వీసాలు, సివిల్ ఐడి గడువు ముగుస్తున్న వారికి స్వల్పకాలిక పాస్పోర్ట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే కువైట్లోని అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్వదేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను అని వెల్లడించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే యోచనలో ఉన్నాను అని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన షేక్ హసీనా తాను అరెస్టు కావడానికి లేదా చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలు స్వదేశానికి వెళ్లి కోర్టులో లొంగిపోవాలి అని అనుకుంటూ ఉన్నామని చెప్పారు. ఇరాన్తో కాల్పుల విరమణ పూర్తిగా ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చర్చలను కొనసాగించాలని కోరిందని, అయితే కాల్పుల విరమణ ఇక ముగిసిందని అమెరికా స్పష్టంగా తెలిపినట్టు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు జరిపినట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య ప్రతి దాడులతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటుంది. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరికలు చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కొత్త కుట్రలు చేస్తున్నట్లు వార్నింగ్ ఇచ్చాయి. ట్రంప్ లక్ష్యంగా దాడులు జరగొచ్చు అని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం అందుతూనే ఉంది. కానీ దీని గురించి ఇజ్రాయెల్ అలర్ట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. ట్రంప్ హత్యకు ఇరాన్ ఓ నిర్దిష్ట ప్రణాళికను రూపొందించినట్లు తమకు సమాచారం వచ్చింది అని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీ చుట్టూ అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ యుద్ధం మొదటి రోజే జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముజ్తబా హాజరు కాలేదు. ఆయన అంత్యక్రియలు మషాద్ నగరంలో ముగిశాయి. అయితే తన తండ్రి మరణం తర్వాత దేశ అత్యున్నత నాయకుడిగా ఎంపికైన ముజ్తబా ఖమేనీ ఈ చారిత్రక అంత్యక్రియల ముగింపు వేడుకల్లో కూడా ఎక్కడా బహిరంగంగా కనిపించకపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత మార్చి నెలలోనే ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ నియమితులైనట్టు అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించినప్పటికీ ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. తన తండ్రి మరణించిన అదే వైమానిక దాడిలో ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖానికి, కాళ్లకు బాగా గాయాలయ్యాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో తన శారీరక బలహీనతను బయట పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఆయన పబ్లిక్ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు అమెరికా నుండి పొంచి ఉన్న తదుపరి భద్రతా ముప్పుల కారణంగా కూడా ఇరాన్ నిఘా వర్గాలు ఆయన ఉనికిని రహస్యంగా ఉంచుతున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజా దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో నూతన నాయకుడి అదృశ్యం ఇరాన్ అంతర్గత విదేశాంగ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగించాయి. ఐటీ, ఆర్థిక, స్థిరాస్తి రంగ షేర్లలో భారీ కొనుగోళ్లతో ప్రధాన సూచీలు 1% పైగా పెరిగాయి. జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగి మార్కెట్లకు బలం చేకూరింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 827 పాయింట్లకు పైగా లాభపడి 77,569 వద్ద ముగిగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 244 పాయింట్లు ఎగిసి 24,206 వద్ద స్థిరపడింది. ఇటు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా ఎగబాకగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,820కి చేరింది. ఒక్క రోజులో 380 రూపాయల పెరుగుదల నమోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,750 రూపాయలుగా కొనసాగుతుంది.
కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఇంగ్లాండ్తో లార్డ్స్లో టీమిండియా మహిళల తొలి టెస్ట్ ప్రారంభమైంది. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. మహిళా క్రికెట్లో ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు జరగడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే పెద్ద టీంల మధ్య నిర్వహించేందుకు ఐసీసీ ఆసక్తి చూపుతోంది. అయితే క్రికెట్కి పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో మాత్రం 142 ఏళ్లుగా ఒక్క మహిళా టెస్ట్ క్రికెట్ కూడా జరగలేదు. కానీ చరిత్రను తిరగరాసేలా లార్డ్స్ వేదికగా మహిళల టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు 6 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. క్రీజ్లో స్నేహ్ రాణా, దీప్తి శర్మ ఉన్నారు. దీప్తి శర్మ అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నారు. ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోవడంతో టీమిండియాలో కలకలం మొదలైంది. తొలిసారి ఇంగ్లాండ్పై టీ20 సిరీస్ ఓడిపోయిన భారత్పై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ల పరాజయాల నేపథ్యంలో ఆటగాళ్లు, కోచ్ల పనితీరును సమీక్షించాలి అని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జట్టు వ్యూహాలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా విమర్శలు చేశారు. వాషింగ్టన్ సుందరి ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన టీం మేనేజ్మెంట్ వ్యూహాలు అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.